వేదన బాధతో కృంగిన నేస్తమా, గురిలేని బ్రతుకుతో అలసిన ప్రాణమా, తన కరములు చాచి నిన్ను పిలుచుచున్నాడు, తన కరములు చాచి నిన్ను పిలుచుచున్నాడు. ఆదరిస్తాడు, ఆదరిస్తాడు యేసు ఆశ్చర్యకరుడు, యేసు ఆశ్చర్యకరుడు, యేసు ఆశ్చర్యకరుడు. ప్రైజ్ ది లార్డ్. యేసు ఆశ్చర్యకరుడు అనుదిన వాగ్దానం. యోహాను సువార్త 14వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుతున్నాను. అయితే మీరు నన్ను చూతురు, నేను జీవించుచున్నాను గనుక మీరును జీవింతురు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, మనం ఆరాధిస్తున్న దేవుడు జీవాధిపతి, జీవము కలిగిన వాడు. ఆయన దేవుని బిడ్డలారా, ఆయన ఆది నుండి జీవిస్తున్నవాడు, అంతం వరకు ఆయన ఉన్నవాడు. దేవుని బిడ్డలారా, ఆయన యందు భయభక్తులు కలిగిన వారి జీవితంలో ఆయన వాగ్దానం చేస్తూ అంటున్నాడు, నేను జీవిస్తున్నాను గనుక మీరును జీవించెదరు అంటున్నాడు. అంటే దేవుడు మనకు జీవమునిచ్చేవాడు, దేవుడు మనకి ఆరోగ్యాన్ని ఇచ్చేవాడు. ఆయన జీవించుచున్నాడు, ఎందుకంటే ఆయనలో జీవమున్నది, ఆ జీవము మనలో ఉంచి ఉన్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇదే కాలంలో ప్రభువు నిన్ను జీవింపజేయబోతున్నాడు. దేవుడు నీకు జీవమునిచ్చి స్వస్థతనిచ్చి ఆయన నిన్ను నిలబెట్టబోతున్నాడు. ఎందుకంటే ఆయన జీవాధిపతి అయిన దేవుడు. దేవుని బిడ్డలారా, ప్రవక్త అయిన హెజ్కేలుతో దేవుడు అంటాడు, ఎండిన ఎముకల దగ్గరికి వెళ్ళి ప్రవచించుము, వాటిలో జీవం కలుగుతాదన్నప్పుడు ప్రవక్త ప్రవచించినప్పుడు జీవం కలిగినది. ఇదే కాలంలో ఎండిపోయిన అనుభవంలోనే ఉండొచ్చు, కానీ ప్రభు నీతో వాగ్దానం చేస్తున్నాడు, ఆయన జీవించుచున్న దేవుడు గనక ఆయన బిడ్డవైన నీకు కూడా దేవుడు జీవాన్నిచ్చి స్వస్థతనిచ్చి ప్రభు నేను నిలబెట్టబోతున్నాడు. కాబట్టి వాగ్దానం నమ్మి ప్రభుని స్తుతించండి. డాక్టర్స్ రిపోర్ట్స్ ద్వారా మీ శరీరంలో ఉన్న బలహీనత వైపు మీరు చూడొద్దు. మీలో ఉన్న దేవుడు ఎదుగు లోకంలో ఉన్న వాని కంటే గొప్పవాడు. ఆయన జీవిస్తున్నవాడు, ఆయనలో జీవం ఉన్నది. ఆ జీవము దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. దీర్ఘాయువుతో ప్రభువు నిన్ను నింపి నడిపించబోతున్నాడు. కాబట్టి ఈ మాటను నమ్మి ప్రభుని స్తుతించండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి గల దేవా, నీకు వందనాలు. ఎంతమంది బిడ్డలు హాస్పిటల్స్ తో ఉన్నారు, అయ్యా ఎదుగు బెడ్ పైన ఉన్నారు అయ్యా, వారి శరీరంలో బలహీనతతో బాధపడుతుండొచ్చు, ఇక మేము జీవించలేమన్న అపనమ్మకంతో ఉండొచ్చు, కానీ మీరు జీవిస్తున్న దేవుడు. ప్రవక్తను పంపినప్పుడు ఎముకలలో జీవం కలిగింది నాయన, నరములలో జీవం కలిగింది నాయన. ఇదే కాలంలో ఎంతమంది బిడ్డలు ఈ మాటను నమ్ముతున్నారు, వారి శరీరంలో, వారి ఎముకల్లో, వారి నలాల్లో అయ్యా జీవము కలుగును గాక, నిర్జీవమైనది తొలగిపోవును గాక నాయన. జీవాన్నిచ్చి మీరు స్వస్థపరిచి మహిం పొందమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.